సరిగ్గా ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ ఫాలో అవ్వకుండా ఉంటేనే మనకి చిన్నప్పటి నుంచి కంటి చూపు ప్రాబ్లం రావడం కానీ, లేదు అంటే క్యాటరాక్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో జనరల్గా పిల్లలకి చిన్నప్పటి నుంచే మనము హెల్తీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఇవ్వాలి. అలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి న్యాచురల్గా వైటమిన్స్, మినరల్స్ అవన్నీ లభిస్తాయి కాబట్టి వాళ్ళకి ఓవరాల్ హెల్త్తో పాటు ఐస్ కూడా హెల్తీగా ఉంటాయన్నమాట. బట్ ఓన్లీ పర్టికులర్గా ఐస్కి రిలేటెడ్ చూసుకుంటే మనకి వైటమిన్ ఏ అనమాట, అంటే ఆరెంజ్ కలర్లో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. క్యారెట్స్ కానీ, ఆరెంజెస్ కానీ, లేదు అంటే టొమాటోస్ ఇట్లాంటివి ఏంటి అంటే వాటిలలో ఉన్న వైటమిన్ ఏ లెవెల్స్ వల్ల అవి మన కంటి చూపుని ఆరోగ్యంగా ఉంచుతాయి. అండ్ దాంతోపాటు మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి అంటే వైటమిన్ ఈ కానీ, వైటమిన్ సి కానీ, ఇవి ఏం చేస్తాయి అంటే మన బాడీలో మనం ఎటువంటి అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నా బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి బాడీలోకి ఎంజైమ్స్ ఏవైతే ఎంటర్ అవుతాయో అవి ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఏంటి అంటే మన బాడీలోని సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. అలా డ్యామేజ్ చేసినప్పుడు సమ్టైమ్స్ అవి ఐ రిలేటెడ్ సెల్స్ని డ్యామేజ్ చేసినప్పుడు మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ ఫ్రీ రాడికల్స్ మన సెల్స్ని డ్యామేజ్ చేయకుండా అవి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఆరెంజెస్ కానీ, లేదు అంటే గావా కానీ, అట్లా వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్, సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా మన డైట్లో అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. బాడీలో వైటమిన్ ఈ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకు ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగే పనిచేస్తుంది. సో దాంట్లో వచ్చేసరికి మనకి అవకాడోస్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో మనకు ఓవరాల్గా హెల్తీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వల్ల మనకి ఐస్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఆ వైటమిన్స్తో పాటు మనకు అదర్ వైటమిన్స్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఎస్పెషల్లీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకి 2 ఇంపార్టెంట్ కాంపౌండ్స్ వస్తాయి, ల్యూటిన్ అండ్ జియాజాంథనిన్ అని చెప్పేసి. అవేంటి అంటే మనకి మన ఐలో ఇంపార్టెంట్ పార్ట్ అయిన రెటినాని ప్రొటెక్ట్ చేస్తాయి. సో లీఫీ వెజిటేబుల్స్లో వచ్చేసరికి ఎస్పెషల్లీ మనకి పాలకూర ఉంటుంది కదా, పాలకూర ఇంకా బ్రాకలీ ఇలాంటి వాటిలలో ఈ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటిని రెగ్యులర్గా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ అయినా సరే మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే అవి మన ఐ హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బీన్స్ అనమాట. బీన్స్లో ఏంటి అంటే మనకు జింక్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది. ఆ జింక్ కాంపౌండ్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న కాపర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, తగ్గిస్తుంది అనమాట. దానివల్ల ఏంటి అంటే మనకు లైట్ వల్ల కంటికి వచ్చే ఎఫెక్ట్స్ని అవి తగ్గిస్తుంది. జింక్ అనేది మనకి బీన్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీన్స్ని కూడా మనము రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఓవరాల్గా ఐ హెల్త్ రిలేటెడ్ అంటే మనకి వచ్చే వైటమిన్స్, వైటమిన్ ఏ కానీ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, జింక్ అండ్ ల్యూటిన్ అండ్ జియాజాంథనిన్ ఈ ఎలిమెంట్స్ అనేవి ఐ హెల్త్లో కొంచెం ఎక్కువగా మనకి యూస్ఫుల్ అవుతాయి. ఈ రిచ్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఐ హెల్త్లో మెయిన్గా డైట్ వచ్చేసరికి క్యాలరీస్లో లో ఉండాలి, లో ఇన్ క్యాలరీస్, లో ఇన్ ఫ్యాట్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ క్యాలరీస్ కంటే. సో లో ఇన్ ఫ్యాట్, ఫ్రూట్స్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇది మనకు బేసిక్ మోటో లాగా చెప్పొచ్చు. సో అట్లా మనకి లో ఫ్యాట్ డైట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకుంటూ ఉండడం వల్ల మన ఐ హెల్త్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఈ విధమైన ఆహారం పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచి కంటి సమస్యలు ఏవి రాకుండా కంటి చూపు అనేది బాగుంటుంది అన్నమాట. మనకి చిన్నప్పటి నుంచే పిల్లలకి ఐ హెల్త్ అనేది ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళు తీసుకునే డైట్లో లైక్ చిన్నగా మనం వీనింగ్ ఫుడ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కదా, ఆ స్టేజ్ నుంచే మనము కొంచెం వాళ్ళకి ఇచ్చే న్యూట్రిషన్ అనేది జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి వీనింగ్ ఫుడ్స్లో మనము ఉగ్గు ఏదైతే పెడతామో దాంట్లో కూడా కొద్దిగా క్యారెట్ కానీ, ఆకుకూరలు కానీ ఉడకబెట్టి యాడ్ చేయడము, లేదు అంటే ఫింగర్ ఫుడ్స్ అనేవి ఇస్తాం కొద్దిగా టాడ్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు. సో ఆ టైంలో కూడా వాళ్ళకి క్యారెట్, బీట్రూట్ అనేవి కట్ చేసి ఫింగర్ ఫుడ్స్ లాగా ఇవ్వడము, ఇలాంటివి చేయడం వల్ల కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఐస్ అనేవి పాడవకుండా ఉంటాయి. బికాజ్ ఈ విజన్ ప్రాబ్లం రావడము, స్పెట్స్ రావడము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము. సో అది మనము వాళ్ళకి అలా ఉండకూడదు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే హెల్త్ అనేది, న్యూట్రిషన్ అనేది ఆరోగ్యంగా ఇవ్వాల్సి వస్తుంది.
సో, స్వీట్ పొటాటోని చాలామంది ఏంటి అంటే బొగ్గుల మీద కాల్చడము ఇలా కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ అది కొంచెం హార్మ్‌ఫుల్ లాగే అనిపిస్తుంది. బికాజ్ దానివల్ల కోల్ ఏదైతే ఉందో దాని మినిమల్ అమౌంట్స్‌లో మన బాడీలోకెళ్తుంది కాబట్టి అది అంత మంచిది కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని ఏంటి అంటే వాటర్‌లో ఉడకపెట్టుకొని తీసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అనేది మనకి పూర్తిగా లభిస్తుందన్నమాట. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మనము మోస్ట్‌లీ లో సోడియం ఫుడ్స్ అనేది అడ్వైస్ చేస్తాము. సో, ఈ చిలకడ దుంపలు అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో ఫైబర్ పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుందని ఇందాక చెప్పాం కదా! ఆల్మోస్ట్ 3 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది మనకు ఒక 100 గ్రామ్స్ ఆఫ్ చిలకడ దుంపల నుంచి వస్తుంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీన్ని ఏంటి అంటే మిడ్ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ అలా తీసుకుంటే బెటర్. నైట్ టైమ్ ఏంటి అంటే ఇది కొంచెం హెవీ ఫుడ్ అయిపోతుంది. అండ్ వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిడ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ స్నాక్‌గా కూడా దీన్ని మనం ప్రిఫర్ చేయొచ్చు.